ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు తారాస్థాయికి చేరాయి. శనివారం ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మరణించగా ఇవాళ రాజధాని టెహ్రాన్లోని అధికార భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ మధ్యాహ్నం ఐడీఎఫ్ దాడులతో టెహ్రాన్ దద్దరిల్లింది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయతుల్లా అలీ ఖమేని మరణంతో దాడులు ఆగిపోవని, ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, కీలక అధికారులే లక్ష్యంగా రెండో దశ దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ సైనిక వ్యూహంతో ఎలాంటి మార్పు లేదని, ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ దళాలు పేర్కొన్నాయి. రాజధాని టెహ్రాన్పై ఈ మధ్యాహ్నం ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది. నగరంలో ప్రధాన భాగమే లక్ష్యంగా తాము ఈ దాడులు జరుపుతున్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. తాజా దాడుల ఫలితంగా టెహ్రాన్ ఆకాశం నల్లటి పొగతో అలుముకుందని, భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. టెహ్రాన్లోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ అధికారిక టీవీ కేంద్రం పరిసరాల్లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. ఖమేని మరణించిన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలపై కూడా ఐడీఎఫ్ దాడులు కొనసాగుతున్నాయి.